తెలుగు దర్శకుల్లో రాజమౌళి ఒక ఆణిముత్యం. తెలుగు సినిమాను ఆస్కార్ మెట్లెక్కించిన మొట్టమొదటి డైరెక్టర్. ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ఫ్లాప్ టాక్ అందుకోలేదు. ప్రేక్షకుల అంచనాలను ముందే ఎక్స్పెక్ట్ చేసి అంతకు మించి మసాలాను అందిస్తూ మొదటి సినిమా నుంచి అలరిస్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి ప్రొఫైల్లో ఇంకొక అంశం చేరింది. అదేంటంటే ఇప్పుడు ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడుగా ప్రముఖ సినీ డేటాబేస్ IMDb వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం రాజమౌళి ఒక సినిమా కోసం తీసుకునే రెమ్యునరేషన్ దాదాపు 200 కోట్లని తెలిసింది. అయితే ఇందులో రాజమౌళి రెమ్యునరేషన్ తో పాటు ఆయన సినిమాలో వచ్చే లాభాలలో తన వాటా కలిపి అని స్పష్టం చేసింది. అంటే ఆయన రెమ్యునరేషన్ ప్లస్ సినిమాలో వచ్చే లాభంలో వాటా అన్నమాట. ఇప్పుడు మహేష్ బాబుతో తీసే సినిమా పెద్ద హిట్ అయితే ఆయన రెమ్యునరేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాజమౌళినే రెమ్యునరేషన్ పరంగా ఇండియాలో తోపు అని మనం మాట్లాడుతుంటే IMDb మరో విషయాన్ని కూడా వెల్లడించింది. అదేంటంటే పుష్ప సీక్వెన్స్ డైరెక్టర్ సుకుమార్ కు పుష్ప 2 సినిమా కోసం తన రెమ్యునరేషన్ 200 కోట్లు తీసుకుంటున్నట్టు నివేదిక వెల్లడించింది. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిందని అంచనా. దానితో సుకుమార్ రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటాను కలిపితే దాదాపు 200 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు అవుతుందని IMDb నివేదిక వెల్లడించింది. గణాంకాల ప్రకారం చూస్తే రాజమౌళి కంటే ముందే సుకుమార్ 200 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. ఇక IMDb వీళ్ళిద్దరి తరువాత అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ ఒక్కొక్కరు 90 కోట్ల వరకు తీసుకుంటున్నారు. రాజ్ కుమార్ హిరానీ రెమ్యునరేషన్ 50 కోట్ల దాకా ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. పుష్ప 2 సక్సెస్ తర్వాత మార్కెట్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లిన సుకుమార్ ఈసారి పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అదే గనక జరిగితే ఆయన రెమ్యునరేషన్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది.